అబ్బబ్బా, రోజు రోజుకి ఈ ముసలి వాళ్ళ చాదస్తం తట్టుకోలేకపోతున్నాను. ఎప్పుడూ ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. చెప్పిందే మళ్ళీ మళ్ళీ అదే చెప్తూ ఉంటారు. విసిగిపోతున్నాను వీళ్ళతో అంటూ గిరి తన తల్లిదండ్రులైన పార్వతమ్మ, వీరయ్యని రోజూ ఏదో ఒకటి అంటూ ఉండేవాడు. గిరి భార్య అయిన వాణి, అవునండి, ఎప్పుడు చూడండి అత్తమ్మ ఏదో ఒక పని చెబుతూనే ఉంటుంది. ఆ పని వల్ల నయ్యా పైసా ఉపయోగం ఉండదు. వీళ్లతో రోజు వేగలేకపోతున్నానండి. నేను కూడా అంతే వాణి అంటూ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. గిరి, నాన్న గిరి, పొలానికెళ్ళి నీళ్లు పెట్టిరారా. అబ్బా నాన్న, పొద్దున్నే వెళ్ళి నీళ్లు పెట్టే వచ్చానన్నా. ఒరే గిరి, నువ్వు పొలం దగ్గరికెళ్ళి నీళ్లు పెట్టడం అంటే కాలువని పొలానికి ఇడిచిపెట్టడం కాదురా. పొలం దగ్గరే ఉండి నీళ్లంతా పారిన తర్వాత ఆ పొలానికి ఎంత అవసరమో అంతే ఉంచి మిగిలింది మళ్ళీ బయట వదలాలి. లేదంటే పంట సరిగా పండదురా. నాన్నా, నువ్వు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవు గదా. అంతలా ఉంటే నువ్వే పొలానికెళ్ళి నీళ్లు పెట్టి రావచ్చు కదా. ఒరే గిరి, ఈ వయసులో నాకా ఓపికే ఉంటే నీకెందుకు చెప్తాన్రా చెప్పు. నేనే చేసుకుంటాను గదా. అయినా ఇంత వయసొచ్చింది, ఎప్పటినుండో వ్యవసాయం చేయడం నేర్పించాను. ఇంకా ఇలాంటి చిన్న చిన్నవి తెలియకపోతే ఎలారా. వెళ్ళి పొలానికి నీళ్లు పెట్టిరా. అబ్బా, ఏదైనా చెప్తే అది చేసేదాకా సతాయిస్తూనే ఉంటావు కదా నాన్న అంటూ గిరి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అమ్మయ్య, కొద్దిసేపు అలా నడుము వాల్చి పడుకుందాం. మెల్లిగా మళ్ళీ సాయంత్రం లేచి పని మొదలు పెడదాం అంటూ వాణి పడుకుంటుంది. అది చూసిన పార్వతమ్మ, అయ్యో, ఇదేంటి ఇప్పుడు పడుకుంది? వాణి, వాణి, లే. ఇలా పగటిపూట పడుకుంటారా ఎవరైనా? లే. ఏంటత్తమ్మా, ఇప్పుడు పడుకుంటే ఏమైంది? నాకు నిద్ర వస్తుంది, పడుకుంటున్నాను. అది కాదే, పాపం గిరి పొలానికి వెళ్ళాడు. ఆడే సమయానికి వస్తాడో, ఎండలో ఎంత అలిసిపోయాడో. ఆడి కోసం చల్లగా మజ్జిగ, రాగానే తినడానికి ఏదైనా చేసి రెడీగా పెడితే ఆడొచ్చిన వెంటనే ఇంత తిని తాగేసి పడుకుంటాడు గదా అంటూ బలవంతంగా వాణిని లేపి పని చేయిస్తుంది పార్వతమ్మ. ఇలా రోజు ఆ ఇద్దరు భార్యాభర్తలు తమ కొడుకు కోడళ్ళకి ఏదో ఒక పనిగాని ఇతర పద్ధతులుగాని చెబుతూ ఉండేవారు. ఒకరోజు దూరపు బంధువులు పార్వతమ్మ ఇంటికొచ్చారు. అమ్మ వాణి, వీళ్ళు మనకి దూర బంధువులవుతారు. వెళ్ళి టీ తీసుకునిరా. అలాగే అత్తయ్య అంటూ వెళ్లి టీ చేసుకుని తీసుకొచ్చి అందరికీ ఇచ్చింది వాణి. ఆ తరువాత వాళ్లకోసం వంటలని, స్నాక్స్ అని ఇలా అన్నీ చేపిస్తూ ఉంటుంది పార్వతమ్మ. ఒక్క వాణితో చేయించడమే కాదు, పార్వతమ్మ కూడా వాణికి సహాయంగా పనిచేస్తూ ఉంది. కాని వయసు బాగా మీద పడ్డంతో ఒంట్లో శక్తి లేక త్వరగా అలసిపోతుంది పార్వతమ్మ. అలా ఆ రోజు బంధువులకి బాగా మర్యాదలు చేసి పంపిస్తారు. ఆ రోజు రాత్రి వాణి తన భర్త గిరితో, ఏవండి, ఈరోజు పని చేసి చేసి నా ఒళ్ళు పులిసిపోయింది. ఇలా వీరిని భరించడం నా వల్ల కాదు. అవునే వాణి, నేను కూడా అదే అనుకుంటున్నాను. వీళ్ళని భరించటం మన వల్ల కాదు. అటు పొలం చూసుకోవాలి, వీళ్ళకి సేవ చెయ్యాలి. నా వల్ల కాదు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏమిటండి ఆ నిర్ణయం? వాణి, నేను గత వారం పని మీద పట్నం వెళ్ళాను కదా. అవును, వెళ్ళారు. అక్కడ నేను ఒక ఆశ్రమం చూశాను. అందులో చాలామంది ముసని వాళ్లైన తమ తల్లిదండ్రుల్ని అందులో చేర్పిస్తున్నారు. ఆ ఆశ్రమం వాళ్ళు డబ్బులు తీసుకుని ఆ తల్లిదండ్రులకి మంచి భోజనం పెడుతూ బాగా చూసుకుంటున్నారు. అందుకే నేను కూడా అమ్మానాన్నలిద్దరినీ ఆ ఆశ్రమంలో చేర్పిద్దాం అనుకుంటున్నాను అని గిరి చెప్పాడు. అప్పుడు వాణి, ఏంటండి, మీ అమ్మా నాన్నల్ని ఆశ్రమంలో పెడతారా? ఇది చాలా తప్పండి. అదేంటి వాణి అలా అంటావు? నువ్వు కూడా చెప్తూనే ఉంటావు కదా, వాళ్ళెప్పుడు ఏదో ఒక పని చెప్తూనే ఉంటారని, వాళ్ళతో విసిగిపోతున్నానని. మరిప్పుడేంటి నేను ఒక నిర్ణయం తీసుకుంటే ఇలా అంటున్నావు అని గిరి అడుగుతాడు. అప్పుడు వాణి, వారు చెప్పేది ఎందుకండి? మన మంచి కోసమే కదా. నేనేదో పని చేసిన అలసటతో మీతో అలా కొన్ని మాటలు పంచుకుంటాను. కానీ అత్తమ్మ మావయ్య చాలా మంచివారండి. అయినా ఈ ఇంట్లో వాళ్ళు లేకుండా మనిద్దరమే ఉండి ఏం చేస్తామండి? వాణి, నువ్వెన్నైనా చెప్పు, కానీ నేను మాత్రం ఒక్కటే ఫిక్స్ అయ్యాను. వాళ్లతో నేనుండలేను అని కరాఖండిగా చెప్పేశాడు గిరి. ఈ మాటలన్నీ పార్వతమ్మ, వీరయ్య ఇద్దరూ వింటూనే ఉన్నారు.
చూశారా అండి, వాడు మనల్ని భరించడం భారంగా అనుకుంటా ఉన్నాడు. అవును పార్వతి, ఆడికి ఆ భారాన్ని దించేద్దాంలే. ఏంటండి మీరు చెప్పేది? అంటే మనల్ని వదిలేసి ఎక్కడో ఆశ్రమానికి వెళ్ళాలా? అలా బ్రతకవలసిన కర్మ మనకేం పట్టిందండి? కర్మ కాదు పార్వతి, ఆడికి మనం చెప్పే పద్ధతులవి నచ్చటం లేదు. మనల్ని భరించటం ఇష్టం లేదు. వాడికి ఇష్టం లేని ఆట బొమ్మలే మనం కొనివ్వలేదు గదా. అంటే మనం ఆట బొమ్మలవా? అవును పార్వతి, ఆట బొమ్మలే చిన్నప్పుడు పిల్లలకి ఇష్టం ఉంటాయి. కానీ పెద్దయిన తర్వాత అవి ఇష్టం ఉండవు గదా. వాటిని తీసి మూలన పడేస్తారుగా. మనం కూడా అంతే పార్వతి అని బాధపడుతూ చెప్పాడు వీరయ్య. ఆ తర్వాత గిరి వచ్చి తన ఇద్దరి తల్లిదండ్రుల్ని పట్నానికి తీసుకెళ్లి ఆశ్రమంలో చేర్చాడు. ఆ ఇద్దరూ మనసులో చాలా బాధపడుతూ ఉంటారు. కాని పైకి మాత్రం నవ్వుతున్నట్టుగా నటిస్తారు. కాసేపటికి గిరి తిరిగి ఇంటికొస్తాడు. అమ్మయ్యా, ఇల్లంతా ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు నాకు నచ్చినట్టుగా ఉండొచ్చు. పొలానికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు. వాని నువ్వు కూడా ఎప్పుడైనా పడుకోవచ్చు అంటూ చాలా సంతోషపడిపోతూ అన్నాడు గిరి. కాని వాణి మాత్రం ఏమీ మాట్లాడలేదు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. గిరి సరిగా పొలానికి వెళ్ళక పొలం కూడా సరిగా పండలేదు. పైగా ఇంట్లో మంచి చెడు చెప్పేవాళ్లు లేక అందరి ముందు నవ్వుల పాలవుతున్నారు ఆ భార్యాభర్త. ఇలా ఉండగా ఒకరోజు గిరి ఇంటికి సుబ్బయ్య అనే ఒక పెద్దతనొచ్చాడు. ఏమిటి గిరి, ఎలా ఉన్నావు? వ్యవసాయం ఎలా ఉంది? అంతా బాగానే ఉందా? అంతా బాగానే ఉందండి. మీరేంటి ఇలా వచ్చారు చాలా రోజుల తర్వాత? ఏమీ లేదురా గిరి, పక్కూర్లో చిన్న పనుంటే ఎలాగూ ఇంత దూరం వచ్చాను గదా అని మిమ్మల్ని చూడ్డాకొచ్చానురా. అదేంట్రా, రాగానే కాసిని మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా ఇలా వచ్చారని అడుగుతున్నావు? సర్లే గాని మీ నాన్నెక్కడా? కనపడ్డలేదు. ఎక్కడ్రా అని సుబ్బయ్య అడిగాడు. గిరి తడబడుతూ ఏమీ చెప్పలేకుండా ఉన్నాడు. అది చూసిన సుబ్బయ్య, ఏంట్రా గిరి, ఏమైందిరా? అడికేమీ కాలేదు కదా? చచా, ఏమీ కాలేదండి, ఆయన బాగానే ఉన్నాడు. మరి ఎక్కడికి వెళ్ళాడ్రా? గిరి ఏమీ చెప్పకుండా మౌనంగా ఉన్నాడు. అప్పుడు వాణి సుబ్బయ్య ముందుకొచ్చింది. తనేం చెప్తాడండి, ఈయన గారు వాళ్ళ అమ్మా నాన్నల్ని వృద్ధాశ్రమంలో చేర్పించాడు. వాళ్ళుంటే ఈయనకి ఇబ్బందిగా ఉందంట అని వాణి చెప్పింది. ఈ మాటలు విని సుబ్బయ్య ఆశ్చర్యపోయాడు. ఏంట్రా గిరి, నీ భార్య చెప్పేది నిజమేనా? గిరి అవును అని నోటితో చెప్పలేక నిజమే అన్నట్టు తల ఊపుతూ అన్నాడు. అప్పుడు సుబ్బయ్య విపరీతమైన కోపంతో, చిచ్చి, ఏం మనిషివిరా నువ్వు? తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమంలో పెడతావా? అయినా వాడు నీ పట్ల చూపించిన మానవత్వానికి వాడికి మంచి గుణపాఠమే చెప్పావురా అని సుబ్బయ్య అన్నాడు. అప్పుడు గిరి ఆశ్చర్యపోతాడు. అదేంటండి, నా పట్ల మానవత్వం చూపడమేంటి? అవునరా, ఇన్ని సంవత్సరాలు నీకీ విషయం తెలిస్తే ఎక్కడ బాధపడతావని నీకు చెప్పలేదు. నిన్ను ఎవరో కని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతే వాడు నీ మీద జాలిపడి నిన్ను తెచ్చుకుని పెంచాడ్రా. ఎక్కడ తనకి సొంత పిల్లలు పుడితే నిన్ను దూరం పెడతారో అని భయపడి వాడు పిల్లల్ని కూడా కనలేదు. అలాంటి వాడికి నువ్వు మంచి గుణపాఠమే నేర్పావురా అని సుబ్బయ్య చెప్పాడు. అప్పుడు గిరి కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఏంటండి, ఏంటి మీరు చెప్పేది? ఇదంతా నిజమా? నేను అనాథనైన నన్ను చేరదీసి తన సొంత కొడుకులా చూసుకున్నాడా? అలాంటి మంచి మనుషుల్ని నేను భారంగా భావించి ఆశ్రమంలో పెట్టానా? నేనిప్పుడే వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడతాను అంటూ ఆశ్రమానికి వెళ్లి పార్వతమ్మ వీరయ్య కాళ్ళ మీద పడి క్షమాపణ కోరి ఇంటికి తెచ్చుకుంటాడు గిరి. తల్లి తండ్రి ఇద్దరూ గిరిలో వచ్చిన మార్పుని చూసి ఆనందిస్తారు. వాణి కూడా తన భర్తలో వచ్చిన ఈ మార్పుని చూసి ఎంతో సంతోషిస్తుంది. తల్లిదండ్రుల్ని గిరి కంటికి రెప్పలా చూసుకోవటం మొదలుపెట్టాడు. వాణి కూడా అత్తయ్య మామయ్య చెప్పిన పనులు చేసుకుంటూ వాళ్ళని తల్లిదండ్రుల్లా చూసుకుంటూ ఉంటుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. పూర్వం
రామాపురం అనే ఒక కుగ్రామం ఉండేది. సీతయ్య అనే ఒక వ్యక్తి ఆ ఊరిని తన కనుసన్నల్లోనే పరిపాలిస్తూ ఉండేవాడు. సీతయ్య అంటే ఆ ఊరిలోని వాళ్ళందరికీ గౌరవం, భయం ఉండేవి. కనీసం చెప్పులు వేసుకుని ఆయన ముందు నడవటానికి కూడా ధైర్యం చేసేవారు కాదు ఎవరు. ఆ ఊర్లో చదువుకోవటానికి ఒక స్కూల్ కూడా ఉండేది కాదు. అందువల్ల ఆ ఊరిలో అందరూ నిరక్షరాస్యులే ఉండేవారు. ఒకరోజు రామాపురంలో స్కూల్ కూడా లేదు అని గిరి అనే చదువుకున్న వ్యక్తి రామాపురంలో పిల్లలకి చదువు చెప్దామనొచ్చి ఇంటింటికి తిరుగుతూ ఉంటాడు. ఈ విషయం జమీందారైన సీతయ్యకి తెలుస్తుంది. గిరిని ఇంటికి పిలుస్తాడు. ఏమయ్యా గిరి, నువ్వు బాగా చదువుకున్న వ్యక్తివంట కదా. అంత బాగా చదువుకున్నవాడివి పట్నంలో ఏదైనా ఉద్యోగం చేసుకోకుండా మా ఊరికెందుకొచ్చినట్టో? నాకు ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించాలి అనే కోరిక లేవండి. 10 మందికి చదువు చెప్పి వారిని ప్రయోజకుల్ని చేయటమే నా ధ్యేయం. అందుకే మీ ఊళ్ళో పిల్లలకి చదువు చెప్పటానికి వచ్చానండి. ఏంటి నువ్వు చెప్పేది? కానీ మా ఊరిలో ఎవరికీ చదువుకోవటం ఇష్టం లేదు. నువ్వు పెట్టాబెడ సర్దుకొని ఇంకో ఊరికి వెళ్ళు. వేరే ఊరోళ్ళనెవరినైనా ప్రయోజకుల్ని చేసుకో. అదేంటండి అలా అంటారు? మీ ఊళ్ళో వాళ్ళని అడిగితేనే కదా వాళ్ళకి ఇష్టం ఉందో లేదో తెలిసేది. ఈ ఊర్లో నేను చెప్పేదే వేదం. కావాలంటే ఈ ఊర్లోకి వెళ్ళి జమీందారు వద్దు అంటున్నాడు అని చెప్పు. అయినా కూడా వాళ్ళు చదువుకుంటాము అనంటే నువ్విక్కడ పెద్ద స్కూలే పెట్టుకో అని సీతయ్య చెప్పాడు. గిరి ఆ ఊర్లో అందరి దగ్గరికి వెళ్ళి సీతయ్య చెప్పినట్టే, మీ జమీందారికి ఇక్కడ చదువు చెప్పటం ఇష్టం లేదు, కానీ మీలో ఎవరైనా చదువుకుంటాను అంటే మాత్రం నేను చదువు చెప్తాను అంటాడు. ఇలా గిరి కనిపించిన అందరికీ చెప్తూ ఉంటాడు. అయ్యా, ఈ చదువులవి మాకెందుకయ్యా? అయినా అంత పెద్ద జమీందారు గారే వద్దు అంటే ఇక మాకెందుకు చెప్పండి అంటూ అందరూ జమీందారుని కాదు అని మేమేమీ చెయ్యలేమని చెప్తూ ఉంటారు. దాంతో ఇక ఏమీ చేయలేకపోతాడు గిరి. చూశావా, ఇక్కడ నన్ను కాదు అని ఏదీ జరగదు. ఇంకెప్పుడు ఈ ఊర్లో అడుగు పెట్టకు అని సీతయ్య చెప్పాడు. గిరి ఇక చేసేదేమీ లేక ఆ ఊరి నుండి వెళ్ళిపోయాడు. సీతయ్య పిల్లలు మాత్రం పట్నంలో పెద్ద పెద్ద చదువులు చదువుతూ ఉంటారు. గిరి వెళ్ళిపోయాక సీతయ్య ఊపిరి పీల్చుకొని, అమ్మా, ఈ జనాలు చదువుకుంటే నేనెలా బ్రతుకుతాన్రా? ఈ జనాలెప్పుడు నా గుప్పెట్లో ఉండి నేను చెప్పిందే చెయ్యాలి అంటే ఈ జనాలు ఇలాగే గొర్రెల్లాగా ఉండాలి. అలా జరగాలంటే వీరిని చదువు నుండి చాలా దూరంగా పెట్టాలి అని అనుకున్నాడు సీతయ్య. అదే ఊరిలో వీరయ్య, సుశీల అనే దంపతులు కూడా నివసిస్తూ ఉన్నారు. వారికి అజయ్ అనే ఒక కుమారుడు కూడా ఉన్నాడు. వీరయ్య పొలం పని కోసం పెట్టుబడికి డబ్బులు అడుగుదామని అజయ్ని తీసుకుని సీతయ్య దగ్గరికొచ్చాడు. ఎరా వీరయ్య, ఎలా ఉన్నావు? ఈ మధ్య కనిపించటమే మానేశావు? అయ్యా, అదేమీ లేదయ్యా. మీరు చిన్న కబురెట్టిన క్షణంలో మీ ముందు వాలిపోను అంటూ చాలా వినయంగా చెప్పాడు వీరయ్య. వీరయ్య తన దగ్గర అంత అణిగిమణిగి ఉండటం చూసి సీతయ్యకి ఎంతో సంతోషం వేసింది. చెప్పు వీరయ్య, నువ్వు నా దగ్గరకొచ్చిన పనేంటో చెప్పు. అయ్యా, ఏమీ లేదయ్యా. ఈసారి పంటకి పెట్టుబడి పెట్టాలా? ప్రతి ఏళ్ళ ఈసారి కూడా అప్పుగా డబ్బిస్తారని మీ దగ్గరికి వచ్చాను సీతయ్య గారు. ఓ, అలాగా, మంచిది వీరయ్య. ఇదిగో ఇక్కడ వేలిముద్ర పెట్టు. మళ్ళీ పంటొచ్చిన తర్వాత దీనికి వడ్డీ కట్టాలి. అట్టాగేనయ్యా అంటూ వీరయ్య సంతకం పెట్టడానికి వెళ్ళబోతూ ఉంటే అజయ్ వీరయ్యతో, నాన్నా, అందులో ఏముందో తెలియక ఎలా నాన్నా దానిపై వేలిముద్ర వేసేది? అందులో ఉన్నది మనకు కూడా తెలియాలి కదా అని అన్నాడు అజయ్. ఆ మాటలకి సీతయ్య ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఏరా వీరయ్య, ఏంటి నీ కొడుకు ఎదురు చెప్తూ మాట్లాడుతున్నాడు? ఇందులో ఏముందో కావాలా? అయ్యా అయ్యా, నన్ను శవించండి అయ్యా. వాడేదో చిన్నపిల్లాడు, ఏదో తెలియకన్నాడయ్యా. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమను. మొక్కని చెట్టుగాకముందే వంచాలా?
అది గుర్తెట్టుకో అంటూ సీతయ్య వీరయ్యకి సీరియస్గా వార్నింగ్ ఇచ్చి పంపించాడు. అజయ్ మాత్రం తన నాన్న వేలిముద్ర వేసిన దానిపై ఏం రాసుందో తెలుసుకోవాలి అనుకున్నాడు. నాన్నా నాన్నా నేను చదువుకుంటా నాన్నా అని అడిగాడు. ఆ మాటలకి వీరయ్య నిర్ఘాంతపోయాడు. వెంటనే తేరుకొని, ఒరే అజయ్, ఎందుకురా నీకిట్ట చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి? ఈ ఊర్లో జమీందారు గారికి తెలియకుండా ఎవరూ చదువుకోకూడదు. అయినా చదువు మనకేమన్నా కడుపు నింపుతాదా చెప్పు? అదే రోజు మనం పనికెళ్తే 4 రాళ్ళు సంపాదించి కడుపు నింపుకోవచ్చు అని అజయ్కి నచ్చజెప్పాడు. కాని అజయ్కి మాత్రం తాను ఎలా అయినా సరే చదువుకోవాలని మనసులో బలంగా ఉంది. రోజు అజయ్ వీరయ్యతో పాటు పనికి వెళ్ళినా కూడా తన మనసులో ఎప్పుడూ చదువు గురించిన ఆలోచనలే మెదులుతూ ఉన్నాయి. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. అజయ్కి గిరి గురించి తెలిసింది. నాన్నా, పక్క ఊర్లో గిరి అనే అతను ఉన్నాడంట. డబ్బులేమీ తీసుకోకుండా ఉచితంగా చదువు చెప్తాడంట నాన్నా. నాన్నా, నేను ఆయన దగ్గరికి వెళ్ళి చదువుకుంటాను నాన్నా. ఒరే, ఒకసారి చెప్తే నీకు అర్థం కదా? చదువు లేదు, ఏమీ లేదు. చక్కగా రోజు నాతో పనికొచ్చుడే, అర్థమైందా అని అజయ్ని భయపెట్టాడు వీరయ్య. అజయ్ కూడా అలాగే అన్నాడు. కాని ఒకరోజు అజయ్ వీరయ్యకి తెలియకుండా గిరిని వెతుక్కుంటూ వెళ్ళాడు. అలా వెళ్ళగా ఒక ఊర్లో గిరి కొంతమంది పిల్లలకి పాఠాలు చెప్తూ ఉన్నాడు. అప్పుడు గిరి అజయ్ని చూసి, నీ పేరేంటి బాబు? ఏ ఊరినిది? ఇక్కడికెందుకొచ్చావు? నా పేరు అజయ్ అండి. మా ఊరు రామాపురం. నేను మీ దగ్గర చదువు నేర్చుకోవటానికని వచ్చాను అని చెప్పాడు అజయ్. అజయ్ రామాపురం నుండి వచ్చాడు అని తెలిసి గిరి ఆశ్చర్యంతో పాటుగా ఆనందపడ్డాడు. ఏంటి, నువ్వు రామాపురం నుండి వచ్చావా? అది సరే, నీకెందుకు చదువుకోవాలనిపించింది అని అడిగాడు. అప్పుడు అజయ్ జరిగిన విషయం మొత్తం చెప్పాడు. ఆ జమీందారు మా ఊరి వాళ్ళకి చదువు రాదు అని అన్ని పేపర్స్ మీద వేలిముద్రలు వేయించుకుంటున్నాడు. అసలు ఆ పేపర్లలో ఏముందో తెలుసుకొని నేను మా ఊరి వాళ్ళందరికీ చెప్పాలి అని అజయ్ అన్నాడు. అజయ్ మాటలకి గిరికి ఎంతో సంతోషం వేసింది. అజయ్, నువ్వు రోజూ ఇంత దూరం రాలేవు. ఒకవేళ వచ్చినా అది మీ ఊర్లో అందరికీ తెలిసిపోతుంది. అందుకే రోజూ రాత్రి నేనే మీ ఊరి దగ్గర ఉన్న గుడి దగ్గరికి వస్తాను. అక్కడికి రా. అక్కడైతే ఆ రాత్రిపూట ఎవ్వరూ ఉండరు. నీకక్కడ నేను పాఠం చెప్తాను అని గిరి అన్నాడు. ఆ రోజు నుండి గిరి రోజూ రాత్రి రామాపురంలో ఉన్న గుడి దగ్గరకు వెళ్లి అజయ్కి చదువు చెప్తూ ఉంటాడు. అజయ్ కూడా గిరి చెప్పింది త్వరగా నేర్చుకుంటూ ఉన్నాడు. అలా కొన్ని రోజుల తర్వాత ఒకరోజు వీరయ్య సీతయ్య దగ్గర తీసుకున్న అప్పు కట్టేద్దామని వెళ్తాడు. అయ్యా, మీ దగ్గర తీసుకున్న అప్పుకి వడ్డీ లెక్కగడితే తీర్చేస్తానయ్యా అని వీరయ్య అడిగాడు. సీతయ్య వడ్డీ మొత్తం లెక్కగట్టి, వీరయ్య, మొత్తం వడ్డీ 20,000 అయింది. ఈసారి పంట తక్కువ వచ్చిందంటగా, ఓ 15,000 ఇవ్వులే చాలు అని అన్నాడు. అప్పుడు అజయ్ అక్కడికొచ్చి, అదేంటి జమీందార్ గారు, 2 రూపాయల వడ్డీతో లెక్క కడితే 5,000 కదా అయింది. మీరేంటి 20,000 అంటున్నారు అని సీతయ్యకి అజయ్ లెక్కగట్టి అక్కడే చెప్తాడు. అజయ్ లెక్కని చూసి సీతయ్య గొంతు నుండి మాటలు రాలేదు. అప్పటికే అక్కడ ఇంకా కొంతమంది ఊరివాళ్లు అప్పు కట్టాలి అనుకున్నవారు అజయ్ దగ్గరకొచ్చి లెక్క కట్టమని అడిగితే అజయ్ అందరి లెక్కలు కట్టి చెప్పాడు. అప్పుడు సీతయ్య వాళ్ళందరి దగ్గర తప్పుడు లెక్కలు కట్టి ఎక్కువ డబ్బులు తీసుకుని వాళ్ళందరినీ మోసం చేస్తున్నాడని ఊరివాళ్ళు తెలుసుకున్నారు. ఏమయ్యా జమీందారి, ఇదేం బుద్ధయ్యా నీకు? మా రెక్కల కష్టం చేసుకొని సంపాదించిన డబ్బుతో మాకు చదువు రాదనే వంకతో ఈ దొంగ లెక్కలు కట్టి మోసం చేస్తావా అంటూ జమీందారి సీతయ్య పైన దాడి చేశారు ఊరివాళ్లు. ఆ రోజు ఊరి వాళ్ళందరికీ చదువు విలువని తెలియచేశాడు అజయ్. నాన్నా, నన్ను క్షమించు నాన్నా. మీకు తెలియకుండా నేను దొంగతనంగా చదువు నేర్చుకున్నాను. లేదురా నాన్న, నువ్వే నన్ను క్షమించాలా. చదువు భారం అనుకున్నాను గాని అదింత గొప్పదని నాకు తెలీదు. ఈ రోజు నుండి ఈ ఊళ్ళో ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, అది చిన్నోళ్ళైనా పెద్దాళ్ళైనా కూడా అని వీరయ్య అన్నాడు. అప్పట్నుండి ఆ ఊర్లో అందరూ గిరి దగ్గర చదువు నేర్చుకోవటం మొదలుపెట్టారు. ఇలా ఆ ఊళ్ళో అందరికీ చదువు యొక్క గొప్పతనం తెలిసింది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.